ఒక దట్టమైన అడవిలో అన్ని జంతువులు ప్రయాణించడానికి ఒక చిన్న దారి ఉండేది. ఒకరోజు భారీ గాలివాన వల్ల ఆ దారి మొత్తం కొమ్మలు చెట్లతో మూసుకుపోయింది. అప్పుడు సింహరాజు 2 జంతువులను పిలిచి ఆ దారిని శుభ్రం చేయమని చెప్పాడు. అడవిలో శ్వేత అనే ఒక తెల్లని నక్క ఉండేది. శ్వేత చాలా కష్టపడే స్వభావం కలది. ఏ పని అయినా వెంటనే ప్రారంభించి ఉదయం నుండి సాయంత్రం వరకు ఆగకుండా శ్రమించేది. అదే అడవిలో మందార్ అనే ఒక స్లాత్ కూడా ఉండేది. మందార్ చాలా ఆలస్యంగా ఉండేది. అది ఎప్పుడూ నెమ్మదిగా కదులుతూ పనిని వాయిదా వేస్తూ అలసత్వంగా గడిపేది. ఒకే రోజులో శ్వేత మొత్తం దారిని శుభ్రం చేసింది. అలసిపోయినా సంతోషంగా తన గూటికి వెళ్ళి నిశ్శబ్దంగా విశ్రాంతి తీసుకుంది. మందార్ మాత్రం ప్రతిరోజు కొంచెం పని చేసి ఎక్కువ సమయం విశ్రాంతి తీసుకుంటూ అందరికీ తాను చాలా కష్టపడుతున్నట్టు చూపించాడు. జంతువులు అతన్ని చూసి మందార్ ఎంత కష్టపడుతున్నాడు అని పొగిడాయి. గజరాజ్ అనే తెలివైన ఏనుగు ఈ అన్నింటినీ గమనిస్తూ ఉండేది. ఇతర జంతువులు మందార్ను చూసి అతను కష్టపడుతున్నాడని అనుకున్నారు. శ్వేత చేసిన నిజమైన పని వారికి తెలియలేదు. కొన్ని రోజులు గడిచాక గజరాజు నిజాన్ని చెప్పాడు. నిజమైన పని చూపించటంలో కాదు, నిజాయితీగా పూర్తి చేయటంలో ఉంది అని అన్నాడు. అప్పుడు జంతువులు నిజాన్ని అర్థం చేసుకున్నారు. అందరూ శ్వేతను ప్రశంసించారు మరియు తమ తప్పును ఒప్పుకున్నారు. మందార్ సిగ్గుపడి ఇకపై నిజంగా పని చేయాలని నిర్ణయించుకున్నాడు. నిజాయితీ మరియు కష్టం ఎప్పుడూ గెలుస్తాయని అందరూ తెలుసుకున్నారు. మోరల్ ఆఫ్ ద స్టోరీ: నిజమైన పని మాటల్లో కాదు, ఫలితాల్లో కనిపిస్తుంది. ప్రదర్శన కంటే